AJ here on PocketTech. ఇవాల్టి లేటెస్ట్ టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 లీక్స్ మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా సామ్సంగ్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ న్యూ డివైస్ ఇన్ ఇండియా విచ్ ఈస్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4G అల్యూమినియం ఎడిషన్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 28,000 రూపీస్ ఉంటుందండి. మనకి ఈ డివైస్ టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆక్వా బ్లాక్, క్లౌడ్ సిల్వర్ అండ్ పింక్ గోల్డ్. దీని యొక్క సేల్స్ మనకి జూలై 11th నుంచి స్టార్ట్ అవుతాయి. దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 1.5 GB ర్యామ్, 4 GB ఇంటర్నల్ స్టోరేజ్, 4G LTE, Wi-Fi, NFC, Bluetooth 5.0 and with Tizen OS. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ ఫర్ 60 hours ఆన్ డైలీ యూసేజ్ అని అంటున్నారు. అండ్ మనకి దీంట్లో హార్ట్ రేట్ సెన్సార్ అండ్ ECG సెన్సార్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ గురించే అండి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 Plus స్పెసిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇట్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ 865 Plus చిప్, 8 GB ఆఫ్ ర్యామ్, 256 GB స్టోరేజ్. అదే బ్యాటరీ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 10,090 mAh బ్యాటరీ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కంపాటబుల్ ఫర్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇది మనకి 5G కంపాటబుల్తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ గురించే అండి. సామ్సంగ్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ అన్పాక్ ఈవెంట్. ఈ అన్పాక్ ఈవెంట్ మనకి August 5th 10 AM EST జరగబోతుందండి. 10 AM EST అంటే ఇండియాలో మనకి ఈవినింగ్ 7:30 PM. ఈ ఈవెంట్లో మనకి సామ్సంగ్ నోట్ 20 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 అండ్ సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 5G వర్షన్ ఫోన్స్ రిలీజ్ చేయబోతున్నారు. వీటితో పాటుగా ఇంకొన్ని డివైజెస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ గురించే అండి. సామ్సంగ్ అన్పాక్ ఈవెంట్ జరగకముందే సామ్సంగ్ నోట్ 20 యొక్క లైవ్ వీడియో రిలీజ్ అయ్యింది. అకార్డింగ్ టు దిస్ వీడియో సామ్సంగ్ నోట్ 20 మనకి ఆండ్రాయిడ్ 10 అండ్ One UI 2.5 వర్షన్ మీద వర్క్ అవుతుంది. ఫోన్ చూడ్డానికి ఆల్మోస్ట్ నోట్ 10 లానే ఉందండి. S Pen అండ్ స్పీకర్ గ్రిల్ మనకి ఫోన్కి లెఫ్ట్ సైడ్న ఉంటున్నాయి. దిస్ ఈస్ ద ఓన్లీ మెయిన్ చేంజ్ ఇన్ సామ్సంగ్ నోట్ 20 సిరీస్. లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ ద అన్పాక్ ఈవెంట్ ఫర్ మోర్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 8 Pro గురించి. ఇండియాలో రిలీజ్ అయిన OnePlus 8 Pro డివైజెస్కి కలర్ ఫిల్టర్ కెమెరాని డిజేబుల్ చేశారు. ఎవరైతే OnePlus 8 Pro యూజ్ చేస్తున్నారో వీళ్ళకి ఆక్సిజన్ OS 10.5.2 TA అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్లో మనకి కలర్ ఫిల్టర్ కెమెరాని ఎనేబుల్ చేయబోతున్నారు. మీలో ఎవరైనా అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus 8 Pro చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ ఆండ్రాయిడ్ 11 ఫస్ట్ బీటా వర్షన్ లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. 1 day ago బీటా 2 వర్షన్ రిలీజ్ అయ్యింది. నన్ను చాలామంది అఫీషియల్ ఆండ్రాయిడ్ 11 లాంచ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో అఫీషియల్ లాంచ్ ఆఫ్ ఆండ్రాయిడ్ 11 వుడ్ బి ఆన్ September 8. మీరు కనుక హ్యాండ్స్ ఆన్ ఆండ్రాయిడ్ 11 చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ న్యూస్ కూడా గూగుల్ గురించే. Google is rolling out dark theme for Google Docs, Google Sheets and Google Slides. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి అండి. మనకి రియల్మీ C11 డివైస్ లాస్ట్ మంత్ మలేషియాలో రిలీజ్ చేశారు. ఇండియాలో July 14th 7 PMకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 6.25 inch HD+ డిస్ప్లే విత్ 20:9 ఆస్పెక్ట్ రేషియో. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ MediaTek's Helio G35 చిప్ సెట్. ఈ డివైస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి అరౌండ్ 7,500 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ 14-inch MacBook Pro ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021. మనకి ఈ డివైజెస్లో మినీ LED డిస్ప్లేతో రాబోతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన MacBook Pro 16-inch కూడా రిఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2021లో రాబోయే 5 more డివైజెస్లో కూడా ఈ మినీ LED డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. 2021లో రిలీజ్ అవబోతున్న MacBook Pro 14 inches అండ్ MacBook Pro 16 inchesలో మనకి యాపిల్ యొక్క న్యూ సిలికాన్ చిప్సెట్తో రాబోతున్నాయి.
ఇన్ కేస్ మీరు కనుక మ్యాక్బుక్ ప్రో కొనుక్కుందాము అనుకుంటుంటే జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే వీటి యొక్క ప్రైస్ ఎంత ఉండబోతున్నాయి. ఇప్పటికే మ్యాక్బుక్ ప్రో ప్రైస్ యుఎస్లో $1,300 నుంచి $3,000 వరకు ఉన్నాయి. న్యూ చిప్ సెట్ అండ్ న్యూ డిస్ప్లే టెక్నాలజీతో రాబోతున్నాయి కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 12 యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఐఫోన్ 11 యొక్క ప్రైస్ మనకి $700 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఐఫోన్ 12 యొక్క ప్రైస్ మనకి $750 నుంచి $800 వరకు ఉంటుంది. అంటే ఇండియాలో మనకి ఆల్మోస్ట్ $6,000 నుంచి $7,000 వరకు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఐఫోన్ 12 యొక్క బాక్స్లో మనకి ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అడాప్టర్ కానీ రాదు. ఇంకొక న్యూస్ ఏంటి అంటే iOS 14 పబ్లిక్ బీటా వర్షన్ ఇవాళ రిలీజ్ అయిందండి. మీరు కనుక హ్యాండ్స్ ఆన్ iOS 14 చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో గురించి. పోకో M2 Pro ఇండియాలో అనౌన్స్ చేశారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ పంచ్ హోల్ డిస్ప్లే అండ్ క్వాడ్ రేర్ కెమెరాతో వస్తుంది. మనకి ఈ డివైస్ టోటల్గా 3 స్పెసిఫికేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 128GB స్టోరేజ్ విత్ 6GB ఆఫ్ ర్యామ్. ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి $17,000 ఉంటుంది. 64GB స్టోరేజ్ విత్ 6GB ఆఫ్ ర్యామ్. ఫోన్ ప్రైస్ వచ్చేసి $15,000 ఉంటుంది. 64GB విత్ 4GB ఆఫ్ ర్యామ్. ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి $14,000 ఉంటుంది. ఈ ఫోన్ సేల్ మనకి ఇండియాలో జూలై 14 మధ్యాహ్నం 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చూసారు కదండి, ఇవి వచ్చేసి ఇవాల్టి లేటెస్ట్ టెక్ అప్డేట్స్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. మీరు కనుక శాన్ ఫ్రాన్సిస్కోలో వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. Thank you so much for watching. Bye.